మీ ఇంట్లో ఒక గ్యాస్ బండ్ ఉండి ఇంకొక స్పేర్ బండ్ ఉంటే, మీ ఇంట్లో వాహనం ఉండి దానికి సరిపడంత పెట్రోల్ మీ దగ్గర లేకపోతే మీరు ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు అయి ఉంటారు. మీ గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2020లో లాక్డౌన్ వచ్చినప్పుడు కూరగాయలు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్స్, హాస్పిటల్ బెడ్లు కొరత వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చే లాక్డౌన్ లో గ్యాస్, పెట్రోల్, సిఎన్జి, డీజిల్ కొరత వస్తున్నాయి. నిజంగా ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల ఒక సామాన్యుడు ఎలా లాక్డౌన్ లోకి వెళ్తాడు? దీనికి సమాధానం ఇరాన్ దగ్గర ఉంది. కానీ దానికన్నా ముందు గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒక సామాన్యుడు ఎలా లాక్డౌన్ లోకి వెళ్తాడో చెప్తాను వినండి. ఇప్పటికే రోడ్డు మీద చాలా పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ మూసేశారు. సామాన్యుడికి గ్యాస్ దొరకడం చాలా కష్టంగా ఉంది. గ్యాస్ రేట్లు డబుల్ అయ్యాయి. మనందరం ప్రధానమంత్రి గారు ఉన్నారు, దేశాన్ని ఏదోలా ముందు తీసుకెళ్తారని అనుకుంటే అది చాలా పెద్ద భ్రమ. రాజకీయ నాయకులు ప్రజల ముందుకు వచ్చి ఏది అంత బేగా చెప్పరు. చెప్తే ప్రజలు కంగారు పడి పానిక్ అవుతారని. ఒకవేళ చెప్తే వాళ్ళ చేతిలో ఏమీ లేదు, చేయి జారిపోతుందని అర్థం. ఇప్పుడు మన దేశంలో స్టాకేజ్ ఓన్లీ 75 రోజులు మాత్రమే ఉంది. ఆల్రెడీ 25 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగిలింది మనకి మహా అయితే 45 రోజులు. ఈ 45 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన దేశంలో ఏం జరుగుతుంది? ఇంకా మొత్తానికి పెద్ద రెస్టారెంట్, లగ్జరీ హోటల్స్, పెద్ద పెద్ద ఈవెంట్ ఇన్స్టిట్యూట్స్ మొత్తానికి మూసేస్తారు. రోడ్డు మీద కనిపించిన ప్రతి టీ షాప్ దగ్గర, టిఫిన్ హోటల్ దగ్గర ఖచ్చితంగా ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటుంది. ప్రతి సామాన్యుడి ఇంట్లో ఎలక్ట్రికల్ స్టవ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా అప్రమత్తం అవ్వకుండా గ్యాస్ దొరుకుతుంది అనే భ్రమలో ఉంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఎందుకు దొరకదో చెప్తాను, క్లారిటీగా వినండి. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తున్నాయి. అది మీ అందరికీ తెలుసు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఆయిల్ పంప్స్ మీద అటాక్ చేశాయి. ఇరాన్ స్ట్రైట్ గా స్టేట్ ఆఫ్ వార్ దగ్గర సీజ్ ఫైర్ చేసింది. అక్కడి నుంచి ఏ షిప్స్ వచ్చినా వాటిని ఖచ్చితంగా పేల్చేస్తుంది. రీసెంట్ గా యుక్రెయిన్ రష్యా మీద అటాక్ చేసింది. అది కూడా ఆయిల్ టనల్స్ మీద. మాక్సిమం మనకు ఆయిల్ వచ్చింది ఈ అరబిక్ కంట్రీస్ ద్వారానే. ఇప్పుడు ఇరాన్, దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా ఈ చిన్న దేశాల మీద అటాక్ చేసింది. ఆయిల్ సప్లై చేసి ఈ కంట్రీస్ వేరే దేశాలకి ఆయిల్ సప్లై చేయడం ఆపేశాయి. అండ్ మనకి ఇరాన్ నుంచి రావాల్సిన ఆయిల్ కూడా మెల్లగా ఆగిపోయింది. అండ్ మనకి మిగిలింది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రష్యా. అండ్ రీసెంట్ గా యుక్రెయిన్ కూడా రష్యా మీద అటాక్ చేసింది. మనం ఇప్పుడు ఎటుపక్క చూసుకున్న ఆయిల్ షార్టేజ్ ఉంది. మీకు ఇన్ని సార్లు పదే పదే ఆయిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకి గ్యాస్ కావాలన్నా, సిఎన్జి కావాలన్నా, డీజిల్ కావాలన్నా మనకు కావాల్సింది ఈ ఆయిల్. ఇరాన్ వాతావరణం చూస్తే ఇప్పట్లో ఏమి యుద్ధం ఆపే పరిస్థితులు లేవు. అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కూడా అస్సలు తగ్గట్లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. దాంట్లో ఇండియా కూడా ఉంటుంది. రీసెంట్ గా ఇరాన్ నుంచి మనకి 2 షిప్స్ వచ్చాయి. అవి ఏ మాత్రం సరిపోవు. మనకి ఆయిల్ స్టార్టేజ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆయిల్ స్టార్టేజ్ లేకుండా చేయాలంటే మనకి రావాల్సిన షిప్స్ అన్ని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇరాన్ దగ్గరే ఉన్నాయి. మన దేశ ఫారెన్ మినిస్టర్ ఇరాన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత 2 దేశాలు ఒక డీల్ ని కుదిరించుకున్నాయి. ఒకవేళ ఆ డీల్ వర్కౌట్ అవుతే మనకి ఆయిల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ స్టవ్ కొనుక్కోవడం చాలా ముఖ్యం. ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి గ్యాస్ తో పని లేకుండా ఎలక్ట్రికల్ స్టవ్ ఖచ్చితంగా కనుక్కోండి. దీని గురించి నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో చేసి పెడతాను. ఇది కేవలం ట్రైలర్ లాగా చిన్న వీడియో చేసి పెట్టాను, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. అందుకు ఖచ్చితంగా నా ఛానల్ గుర్తు పెట్టుకోండి, ధర్మ టాక్. దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా పర్సనల్ లైఫ్ లో ఖాళీ లేకపోవడం వల్ల, బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. లేకపోతే ఖచ్చితంగా చేస్తాను. మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. 10K లైక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా లాంగ్ వీడియో చేస్తాను. అండ్ సీ యూ, టాటా, బై బై.